హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్కి వెళ్తున్నామండి. నాకు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ కోసం నేను మురళి ఇద్దరం వెళ్ళాల్సి వస్తుంది హైదరాబాద్కి. అయితే మేము 25 days ముందే మేము టికెట్ బుక్ చేసాము. అది పోయి ఆర్ఏసీలో పడింది. ఈ ఆర్ఏసీ గురించి చాలా మెంబర్స్కి తెలిసే ఉంటుంది, కానీ నా ఒపీనియన్ షేర్ చేస్తాను. ఈ ట్రావెలింగ్ సిరీస్ కంప్లీట్ అయ్యేలోపు ఇక బస్సులో మాకు సీట్ దొరకలేదు. సో మేము స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాము ఒక ½ an hour వరకు. తర్వాత నాకు సీట్ దొరికింది. అక్కడ నుంచి ఒక 10 minutes మేము మళ్ళీ దిగేసాం. మేము తాంబరంకి వెళ్ళిన తర్వాత అప్పుడండి, కానీ చాలా రష్, చాలా తక్కువ ఉంది. అంతగా మెంబర్స్ ఎవరు లేకుండ్రి, చాలా తక్కువే ఉన్నారు. దట్టు మేము ఆ రోజు పోయే సమయానికి మురళి హెల్త్ అస్సలు బాగాలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది తనకి. సో వాయిస్ మొత్తం వెళ్ళిపోయింది. గట్టిగా మాట్లాడినా చాలా చిన్నగానే వినిపిస్తుంది. ఇక ఎగ్జామ్ కదా, నాతో పాటు తను కూడా రావాలి కాబట్టి చాలా కష్టపడొచ్చారు. దారిలో మెడిసిన్ తీసుకోవాలి అనుకున్నాం, కానీ మేము సెర్చ్ చేసాము, అసలు ఎక్కడా మెడిసిన్ దొరకలేదు. ఆ నైట్ అలాగే గడిచిపోయింది. ఆర్ఏసీ అని చెప్పా కదా, ఆర్ఏసీ అంటే ఇద్దరికి కలిపి ఒక సీట్ ఇస్తారనమాట. అది కూడా ఎక్కడ ఇస్తారు అంటే ఒక బెర్త్ లాగా. ఎక్కడ అంటే మనకి విండోస్ ఉంటాయి కదా, 2 windows ఉంటాయి కదా, అక్కడ ఇస్తారు. నేను ట్రైన్ ఎక్కిన తర్వాత మిగతా చూపిస్తాను. ట్రైన్ జర్నీ చాలాసార్లు చేశాను కాబట్టి నాకు కొంచెం అంత భయం అనిపించలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకోవడానికి, ఇంకా మనకి S1, S7, S3 ఇట్లా ఉంటాయి కదా, అవి చూసుకోవడానికి వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేస్తారు. ½ an hour ముందు కానీ 15 minutes ముందు కానీ అనౌన్స్ చేస్తారు. ఇంక మాకు అనౌన్స్ చేసేసారు. మేము వెళ్తూ ఉన్నాం. అక్కడ కొంచెంసేపు ఆగిన తర్వాత, ఇది చెంగల్పట్టు నుంచి రావాలి కాబట్టి అక్కడ లేట్ అయింది అంటే ఇక తర్వాత కూడా లేట్ చేస్తారు అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదు. త్వరగానే రీచ్ అయిపోతారు, సమయానికి రీచ్ అయిపోతారు అక్కడికి. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, విండోస్ ఉంటాయి కదా, 2 windows దగ్గర బాగుంటుంది అక్కడ వస్తే బెర్త్ కానీ సీట్ కానీ అనుకునేదాన్ని, కానీ ఈ సిచ్యువేషన్లో వస్తుంది అని అస్సలు అనుకోలేదు మేమైతే. ఇక మా ట్రైన్ వచ్చేసిందండి. నేను త్వరగా ఎక్కేసి, అప్పటికే చాలా తక్కువ మెంబర్స్ ఎక్కుంటారు కాబట్టి ఇంకా విండోస్ క్లోజ్గానే ఉన్నాయి. మేము ఎక్కిన కంపార్ట్మెంట్లో ఒక్క పర్సన్ మాత్రమే ఉన్నారు. దానికి తెలుగు వచ్చు. ఆబ్వియస్లీ ఈ ట్రైన్కి వచ్చే వాళ్ళందరికీ చాలా వరకు కూడా తెలుగు వస్తుంది. ఈ జర్నీస్ అంటే నాకు చాలా ఇష్టమే, కానీ చాలా నైట్ అంతా జర్నీ చేయాలి అంటే కొంచెం విసుగు వస్తుంది. దట్ నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ జర్నీ అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. మురళి మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ ఇంట్లో మురళినే కంప్లీట్ చేస్తాడు. కుకింగ్ కానీ ఇంకా మిగతా వర్క్స్ కానీ. మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. చపాతీ, చామదుంప ఫ్రై తెచ్చుకున్నాము. అది కాదు అని మాకు ఇంకా ఎక్కువ ఆకలేసింది. అందుకే ట్రైన్లో బిర్యానీ ఆర్డర్ పెట్టాం, వెజ్ బిర్యానీ. చాలా చాలా బాగుందండి బిర్యానీ. ఎలా ఉంటుందో అనుకున్నాం, చాలా టేస్ట్ అనిపించింది. పర్లేదు, తినొచ్చు, తినగలిగేలాగే ఉంది అది. ఇక చిన్నగా పికిల్ ఇచ్చారు. ఆ పికిల్ కూడా కవర్లో ఇచ్చేసారు కదా, అది కూడా చాలా టేస్ట్ అనిపించింది. ఇక తినేసిన తర్వాత ఇక నేను చదువుకుంటూ ఉన్నాను. మురళి ఇంకో బుక్ చదువుతున్నాడు. ఆ బుక్ అందరికీ తెలిసే ఉంటుంది మీకు. దీన్ని మురళి ఆన్లైన్లో పర్చేస్ చేశారు. తనకి non-10 ఉండే అంట 10th ఉన్నప్పుడు ఆ స్టోరీస్. నాకు తెలియని విషయం ఏంటంటే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టోరీస్ చెప్తారా పిల్లలకి, ఇలాంటి బుక్స్ కూడా ఉంటాయా అని నాకు ఇప్పుడే క్వశ్చన్ అనిపించింది. నాకు యాజ్ ఏ ఆస్పిరెంట్గా, డిఎస్సి ఆస్పిరెంట్గా నాకు పిల్లలకి ఇలాంటి అంత హారబుల్గా ఉన్నవి చెప్పకూడదేమో అని నేను అనుకుంటున్నాను. ఇదే ఆ బుక్. ఇంకో 20 minutesలో నిద్రపోతామనే సమయానికి ఈ బుక్ మేము డైలీ నైట్ టైం చదివి దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. చాలా బాగుంది బుక్. అయితే ఈ బుక్ మురళి చదువుతున్నాడు అని చూసి ఆ ట్రైన్లో ఇంకో పర్సన్ దీన్ని క్లిక్ చేసుకున్నారు, ఏ బుక్ ఏం చదువుతున్నారు అని. ఇకపోతే ఇంకా వచ్చేసామండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి. చాలా దూరం వచ్చేసాము మేము. రేణిగుంట ఇంకా చాలా దాటేసి వెళ్ళిపోవాలి. గాడ్ గ్రేస్గా మాకు ఆర్ఏసీ అని చెప్పారు కదా, ఒకటే బెర్త్ వస్తుంది అనమాట ఇద్దరికి కలిపి స్లీపర్లో. మాకు మేమున్న కంపార్ట్మెంట్లో అక్కడ ఎవ్వరు రాలేదు అసలు, ఒక 3 members రాలేదు అసలు. కాబట్టి నేను మాకు బుక్ చేసిన ఆర్ఏసీలో పడుకున్నాను. మురళి పైన పడుకున్నారు. పైన మధ్యలో బెర్త్ ఉంటుంది కదా,
అందులో పడుకున్నాను. ఎవరు వచ్చి కనీసం లేపలేదు. ఫ్రీగా ఉంటే కాబట్టి అలా ఉంది. ఒకవేళ చాలా రష్ ఉంటే కూడా మనకి కన్సిడర్ చేస్తారు. అక్కడ టీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పామంటే కనుక ఇలా ఆర్ఏసీ వచ్చింది, మాకు ఏదైనా బెర్త్ ఖాళీగా ఉందా అని వాళ్ళని అడిగితే వాళ్ళు కంపల్సరీ గుర్తు పెట్టుకొని వచ్చి మరి మనకు ఖాళీ ఉంటే వచ్చి చెప్తారు. ఇది మేము ఫేస్ చేసాము. ఒక పర్సన్ మాకు మేము రిటర్న్ అయ్యే టైంలో చెప్పారు. నాకు చాలా అంటే కొంచెం కన్సర్న్ వచ్చిందనమాట. ఓకే, కొంచెం కన్సిడర్ చేస్తారు టీసీ వాళ్ళు కూడా అని. ఇక నైట్ పడుకున్నాం మేము. మార్నింగ్ అయిపోయింది. ఇక నైట్ అంతా చాలా చలి ఉండేయండి. నేను అనుకున్నదాన్ని చెన్నైలోనే చాలా ఎక్కువ చలి ఉంది అనుకున్నా, కానీ తెలంగాణకి వెళ్ళాక హైదరాబాద్కి వెళ్ళే దారిలో ఎంత చలిగా ఉందంటే మా బాబోయ్, నాతో అస్సలు అవ్వలేదు. నేను హుడీ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈ బ్యాగ్ చాలా బాగుంది కదా, నాకు చాలా చాలా నచ్చిందండి. ఈ బ్యాగ్ మనము మేకప్ ప్రొడక్ట్స్ కానీ కాస్మెటిక్స్ కానీ పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇక హైదరాబాద్కి వచ్చేసాం మేము. ఎందుకో తెలియదండి, కాచిగూడకి వచ్చే సమయంలో కానీ ఇంకా సికింద్రాబాద్కి వచ్చే టైంలో కానీ ఇంకో 20 minutesలో ఇంక రీచ్ అవుతాం అనేలోపే అప్పుడే అక్కడ క్రాసింగ్స్ చాలా పడతాయి అన్నమాట. చాలా స్లో అయిపోతుంది. ఫైనలీ చెన్నై నుంచి హైదరాబాద్కి రీచ్ అయిపోయాం మేము. నైట్ అంతా చాలా చలి అనిపించింది. చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కి వచ్చేలోపు చాలా చలి పెట్టింది. నాకు చాలాసార్లు నిద్ర కూడా పట్టలేదు. ఓకే, పర్వాలేదు, కొంచెం కొంచెంగా టైర్డ్ అయితే అవ్వలేదు. బెర్త్ ఉండే కాబట్టి అంత టైర్డ్ అవ్వలేదు. ఇంకా కాచిగూడ నుంచి బయటకు వచ్చేసాము. అక్కడ దానికి ఎదురుగానే బస్ స్టాండ్ ఉంటుంది, బస్ స్టాప్లా ఉంటుంది అక్కడ. ఆ బస్ స్టాండ్కి వెళ్ళి మేము వెళ్ళే కర్మంఘాట్ ఏరియాకి బస్సెస్ అడిగాము. అదేంటో అండి, మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క బస్సు కూడా లేదు అక్కడ. ఒక్కటంటే ఒక్క బస్సు లేదు. పర్సన్స్ చాలా తక్కువ ఉన్నారు. రష్ లేదు, బస్సు లేదు. సరే, ఇంక అక్కడ మనకి టికెట్స్ చెక్ చేస్తారు కదా, మధ్య మధ్యలో బస్సు ఆపి టికెట్ తీసుకున్నారా లేదా అని. అక్కడ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెళ్ళి అడిగేసాను, ఇట్లా మేము కర్మన్ఘాట్కి వెళ్ళాలి, ఏ వేలో వెళ్తే రీచ్ అవుతాం మేము అని చెప్తే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక్కడ నుంచి పెద్దగా ఉండవు, మీరు బయటికి వెళ్ళండి, బయట ఉంటాయని చెప్పారు. సరే, ఇంక అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్, ఎవ్వరూ లేరు పెద్దగా బస్సులో కూడా. ఎందుకు అంటే ఆ రోజు సండే కాబట్టి పెద్దగా ఎవరు లేరు. మేము ఎక్కిన తర్వాత 2 buses వెళ్ళిపోయినాయి మేముకి. కానీ అది మేము వెళ్ళే కర్మంఘాట్ కాదేమో అనుకున్నాము. ఈ బస్సులో ఉన్నప్పుడే మురళి హోటల్లో మేము స్టే చేయాలి కదా, వాటి కోసమని హోటల్ సెర్చ్ చేస్తూ ఉన్నారు, ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక నెంబర్కి కాల్ చేశారనమాట. మేము ఇట్లా 2 members వస్తున్నాం అక్కడికి, అమౌంట్ ఎంత అవుతుంది, 24 hours ఎంత అని అడుగుతున్నారు. తను అమ్మాయి మాట్లాడారు, హిందీలో మాట్లాడారు. ఓకే, బాగానే మాట్లాడారు. కానీ ఫైనల్గా అన్ని క్వశ్చన్స్ అడిగి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని తను ఏం చెప్పారు, మీరు ఇక్కడికి రావడం కంటే ముందుగానే మీరు అమౌంట్ పే చేయాలి అన్నారు. మురళి ఉండేసి లేదండి 10 minutesలో మేము రీచ్ అవుతాం అక్కడికి వచ్చాకే అమౌంట్ పే చేస్తాం, ముందే ఎందుకు అవసరం లేదు అన్నారు. ఆవిడ అస్సలు వినలేదు. లేదు, మీరు అమౌంట్ ఖచ్చితంగా పే చేయాల్సిందే అన్నారు. ఇక మురళి కాల్ కట్ చేశారు. మేము ఎవరికైతే ఆన్లైన్లో కాల్ చేసామో వాళ్ళు చెప్పిన ఏరియాకి మేము వెళ్తున్నాం అక్కడికి. ఇక దారిలో నాకు ఈ రోడ్డు మీద నీళ్లు చూసాక నాకు ఫస్ట్ గుర్తొచ్చింది చెన్నై అండి. చెన్నైలో కూడా సేమ్ ఇలాగే అక్కడక్కడ వాటర్ ఆగుతూ ఉంటాయి. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు చెన్నైలో. నాకు అదొక్కటే చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా, చాలా స్పేషియస్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక ఇది టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్.
మేము సాటర్డే టెంపుల్కి వెళ్తాము అని మన సబ్స్క్రైబర్స్కి చాలా మెంబర్స్కి తెలుసు, కానీ ఈ సాటర్డే కుదరలేదు. అందుకే మండే ఇక్కడికి రావాలి అని నేను మురళి ఇద్దరం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఫైనల్గా ఇది రీచ్ అయిన తర్వాత మేము అక్కడ అడిగామన్నమాట, ఇక్కడ మేము కాల్ చేసిన వాళ్ళు రూమ్ ఇక్కడ ఉందా, హోటల్ అని చెప్పారు. అంటే వాళ్ళ ఇక్కడైతే ఏం లేవు, మెయిన్ రోడ్కి వెళ్ళి అడగండి అని చెప్పారు. ఇక మేము నిదానంగా అక్కడికి వెళ్తున్నామండి. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నేను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.